ఎన్డీఎస్సీ అధికారులు మేడిగడ్డ బ్యారేజీని పరిశీలిస్తున్నారు. నిపుణుల కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ సారథ్యంలో బ్యారేజీని పరిశీలిస్తున్నారు. ఆ తర్వాత అన్నారం బ్యారేజీ, రేపు సుందిళ్ల బ్యారేజీని సందర్శించనున్నారు. డ్యాంల డిజైన్లు, నిర్మాణాలు పరిశీలించి ప్రభుత్వానికి తాత్కాలిక నివేదిక ఇవ్వనున్నారు. ఎన్డీఎస్సీ అధికారులు మేడిగడ్డ బ్యారేజీని పరిశీలిస్తున్నారు. నిపుణుల కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ సారథ్యంలోని కమిటీ బ్యారేజీని పరిశీలిస్తుంది. ఆ తర్వాత అన్నారం బ్యారేజీ, రేపు సుందిళ్ల బ్యారేజీని సందర్శించనున్నారు. డ్యాంల డిజైన్లు, నిర్మాణాలను పరిశీలించి ప్రభుత్వానికి తాత్కాలిక నివేదికను సమర్పించనున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి స్వామి మనకి వరంగల్ నుంచి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ స్వామి, చెప్పండి. రైట్ రాజశేఖర్, నిన్న ఢిల్లీ నుంచి కూడా మేడిగడ్డ అంటే ఎన్డీఏ ఏసీఎఫ్ కమిటీ బృందం అయితే హైదరాబాద్ నుంచి జైలసౌత్ కి చేరుకొని మాత్రము సెక్రటరీ ఐఎన్డిసి ఏడి డిపార్ట్మెంట్ లో కూడా మీటింగ్ అయితే సాయంత్రం 5 గంటలకైతే హన్మకొండ అశోక హోటల్లో బస చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే నేటి నుంచి 3 రోజుల పాటు కూడా ఈ మేడిగడ్డ ప్రాజెక్టును కూడా కేంద్రం కమిటీ జల బృందం అయితే పరిశీలన నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే ప్రత్యామ్నాయాలు కూడా కమిటీ కేంద్రానికైతే సిఫార్సు చేరునని చెప్పుకోవచ్చు. గత 4 రోజుల నుంచి లోపు రిపోర్టు కూడా అందజేయాలని చెప్పి కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ అయితే మాత్రము గడువు విధించాలని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే జల యుద్ధం, రాజకీయ ప్రత్యేకత మధ్య హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఈ కమిటీకి మాత్రము కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యారు ఈ కమిటీకి చైర్మన్ గా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆయనతో పాటు కూడా యూసీ విద్యార్థి అంటే ఎన్ఏ చైర్ పాటిల్ శివకుమార్ శర్మ, రాహుల్ కుమార్ సి, అమితాబ్ మీనా ఈ కమిటీతో సభ్యులు కూడా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. 4గురితో సభ్యులకి కమిటీ అయితే ప్రతిష్టాత్మకంగా కూడా ఈ మేడిగడ్డ కూడా పరిశీలించి మొత్తానికైతే దాంతో పాటు అన్నారం బ్యారేజీతో పాటు అక్కడికి చేరుకొని అక్కడ స్థాయిలో కూడా పరిశీలించే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం 6 గంటలకే హన్మకొండ నుంచి అయితే మేడిగడ్డలకు బయలుదేరిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మాత్రము బ్రేక్ఫాస్ట్ అనంతరం 9:30 నుంచి మొదలుకుంటే 1:30 గంటల వరకు అంటే మధ్యాహ్నము బ్యారేజ్ కి చేరుకొని ఏవైతే పిల్లర్లు అయితే కుంగినాయో ఆ కుంగిన ప్రాంతాన్ని మాత్రము 20వ పిల్లర్ నుంచి మొదలుకొని 4 పిల్లర్లు అయితే శూన్యంగా పరిశీలించిన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. ఇప్పటికే తదనంతరం అంటే మధ్యాహ్నము 3 గంటల తర్వాత 15 నిమిషాలకు కూడా మేడిగడ్డ నుంచి అన్నారం బ్యారేజ్ కి అయితే బయలుదేరే పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్ అంటే ఈరోజు అంటే ప్రధానంగా నిపుణుల కమిటీ పరిశీలించనుంది. సో ఏ అంశాలు పరిగణలోకి తీసుకోబోతుంది? సో అక్కడికి ఉన్నటువంటి అధికారులు సహాయం ఏమైనా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా? వారితో పాటు ఇంకెవరైనా అధికారులు ఉన్నారా? రాజశేఖర్, ఇప్పటికే సాయంత్రం 3 గంటలకు రామగుండం నుంచి హైదరాబాద్ బయలుదేరి అక్కడి నుంచి బస చేసిన అనంతరం కూడా ఈ గతంలో ఎన్డీఎస్సీ అడిగిన సమాచారం అయితే అధికారులు అయితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులతో పాటు కూడా ఇప్పటికీ మొత్తానికి అక్కడ కరీంనగర్ నుంచి కూడా బయలుదేరిన వచ్చిన అధికారులతో ఎన్విరాన్మెంటల్ అధికారులు మొత్తానికైతే ఇక్కడికి రానున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన నేషనల్ డ్యామ్ అథారిటీస్ ప్రకారం అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే కేంద్ర జలశక్తి అంటే కమిటీ అధికారులు అయితే ఒక 4గురితో కూడిన విద్యార్థి అధికారులు మొత్తము ఆ బృందం అయితే వాళ్ళ పూర్తి స్థాయిలో కూడా పరిశీలించి అక్కడ మేడిగడ్డ పైన కూడా ఎలా చేయాలి, ఏం చేయాలని చెప్పి కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ అంటే ఇవాళ సాయంత్రం వరకు అంటే 3 గంటల 15 నిమిషాల నుంచి మొదలుకుంటే అక్కడ 6 గంటల వరకు కూడా సుమారు 3 గంటల వరకు పాటు కూడా డ్యామేజ్ అయిన పిల్లర్లతో పాటు కూడా పగుళ్ళు ఏర్పడ్డ కుంగిపోయిన పిల్లర్లను కూడా పూర్తి స్థాయిలో పరిశీలించి అక్కడ నుంచి ఆ రామగుండంకు అయితే బయలుదేరనున్నారు. అంటే అన్నారము ఆ బ్యారేజీని కూడా పరిశీలించి అక్కడ నుంచి
ఆ రామగుండం ఎన్టీపీసీకి బయలుదేరే పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పవచ్చు. అక్కడ రాత్రికి అయితే ఆ ఎన్టీపీసీ సంబంధించిన అధికారులను కూడా గతంలో కూడా చెప్పిన విధంగానే కూడా వారి పూర్తి స్థాయిలో కూడా విచారణ చేసి అక్కడ రేపు 9వ తారీఖు ఆ ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు కూడా అండ్ సిఐడి అధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించి కూడా ఆ జల సౌధులలో ఆ మొత్తానికి సాయంత్రము అక్కడ నుంచి సాయంత్రము పూర్తి సమీక్ష సమావేశము నిర్వహించి తదనంతరం కూడా ఢిల్లీకి బయలుదేరే పరిస్థితి అయితే కనపడుతుంది చెప్పుకోవచ్చు. ఎన్డీఎస్సీ అడిగిన సమాచారం ప్రకారము పూర్తిగా కూడా తనిఖీలు చేసి ఆ రిపోర్ట్ అయితే సిద్ధం చేసుకొని మాత్రము బయలుదేరే పరిస్థితి అయితే కనపడుతుంది చెప్పుకోవచ్చు రాజశేఖర్. ప్రస్తుతానికైతే అక్కడ అక్కడి నుంచి వచ్చిన ఐఎండ్ సిఐడి అధికారులతో పాటు కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు అయితే పూర్తి స్థాయిలో దీనిపైన నివేదిక మాత్రము ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తా ఉంది రాజశేఖర్. ఓకే, రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి.